సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైందని, ముక్కోటి ఏకాదశి రోజు ఆదిదేవుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నట్లయితే భక్తుల ఆయురారోగ్యాలు అన్ని రకాల శుభాలు కలుగుతాయని ఆలయ పూజారి వైద్య వాసుదేవాచారి అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త కీర్తిశేషులు బచ్చు బాలరాజయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకం, హస్తనాసేన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తాజా మాజీ ఎంపీపీ మాసల శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనంతరం ఆలయ పూజారి వైద్య వాసుదేవాచారి, తాజా మాజీ ఎంపీపీ మాసల శ్రీనివాస్, ఆలయ ధర్మకర్త బచ్చు సుదర్శన్లు మాట్లాడుతూ 1984 సంవత్సరంలో దేవాలయం నిర్మించడం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు ఇంతింతై వాటింటే అదే విధంగా దేవాలయం అభివృద్ధి చెందుతూ వస్తుందని, ప్రతి ముక్కోటి ఏకాదశి రోజు ఈ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి చేగుంటతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఈరోజు చేగుంట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి భక్తులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని మరి స్వామివారిని దర్శించుకుంటూ మరి ఆ స్వామివారు మరి మా చేగుంట ప్రజల్ని, మండల ప్రజల్ని, యావత్ తెలంగాణ ప్రజల్ని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దీవించాలని, అలాగే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో మరి అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ప్రజలకందరికి సేవ చేస్తూ మరి ఆ సేవను అందిస్తున్న గవర్నమెంట్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేగుంట దేవాలయంలో మరి ఈ కార్యక్రమాన్ని శ్రీ మరి బచ్చు బాలయ్య కీర్తిశేషులు, వాళ్ళ సుపుత్రులు అందరూ కూడా మరి గుడిని వైభవంగా తీర్చిదిద్ది మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి ఎల్లవేళ్ళ చూస్తూ మరి ఆ స్వామివారు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా మంచి కటాక్షాలు కురిపిస్తూ అలాగే వాళ్ళందరి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. జై వెంకటేశ, నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షము, కృష్ణపక్షము 24 ఏకాదశుల్లో అత్యుత్తమైనటువంటిది ఈ ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు 4 మాసములు తర్వాత యోగ నిద్రలో ఉండి మేల్కొని ఉత్తరాయణ ప్రారంభంలో వచ్చేటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశికి మధుకైటమనే రాక్షసులను సంహరించి తనకు ముక్తిని ప్రసాదించుమని వేడుకొని దేవతలందరినీ అనుగ్రహించి మోక్షద్వారమైనటువంటి ఉత్తర ద్వారం గుండా దేవతలందరినీ అనుగ్రహించాడు. అదే రీతిగా ఆ దేవతల రీతిగా ప్రతి మానవుడు కూడా ఈ యొక్క మాసం లోపల ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం గుండా ఏ భక్తుడైతే స్వామిని అర్చించి పూజిస్తాడో తప్పకుండా వారికి కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి యొక్క అనుగ్రహం ఇచ్చాడు. అలాగే మురా అనేటువంటి ఒక రాక్షసుడు ఈరోజు అనేకంగా వెతికి ప్రపంచమంతా తిరిగి బియ్యం గింజలో దాక్కున్నాడట. ఆ బియ్యం గింజలో కనుక్కొని శ్రీ మహావిష్ణు ఆ మురా అనేటువంటి రాక్షసుని సంహరించాడు కనుక ఈరోజు బియ్యంతో కూడినటువంటి పదార్థాన్ని తినకుండా ఉపవాసం ఉంటారు. విష్ణువును తులసి చేత అర్చిస్తారు. పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఉదయం 5 గంటల నుంచే దర్శిస్తూ అర్చనలు, గోత్రనామార్చనలతో స్వామివారు దర్శిస్తూ ఉన్నారు. ఇటు కార్యక్రమాన్ని ఆలయ వంశపాలెం ధర్మకర్త అయిన సుదర్శన్ రావు గారు చక్కగా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదములు అందిస్తూ ఉన్నారు. ఇటు కార్యక్రమానికి ఆ గ్రామంలో చేగుంట ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, అనధికారులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇలాగే ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మనమందరము ఉండి ఆ శ్రీమన్నారాయణ ప్రార్థన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. చేగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి
చాలా బ్రహ్మాండంగా జరిపిస్తున్నాము. మా తండ్రి గారైన బొచ్చు బాలయ్య కీర్తిశేషులు బొచ్చు బాలయ్య గారు 84లో స్వామివారిని ప్రతిష్ఠించి చిరంజీవి స్వామివారి చేతులతో ఇప్పటివరకు బ్రహ్మాండంగా నడుస్తుంది. భక్తులకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు వైకుంఠ ద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. స్వామివారి కృపా కటాక్షంతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు.